ఫస్ట్ 25 రోజుల్లో మీరు మొత్తం ఎంతైతే నేర్చుకుంటారో, ఇప్పుడు బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు గూడా అసలు మీకు ఇంతకుముందు ఏమీ తెలీదు. బిట్ మ్యాప్‌లు గానీ, స్కెమాటిక్‌లు గానీ వాటి గురించి తెలీదు. ఒకవేళ నేను కంటిన్యూ చూపించినా మీరు ఎంతవరకు రిసీవ్ చేసుకోగలరు? ఒక 40%, 50% వరకు రిసీవ్ చేసుకోగలరు. మరి మీరు ఎప్పుడు దాన్ని రీడ్ చేయడం మొదలుపెడతారు? ఎప్పుడైతే నువ్వు షాప్‌లో కూర్చుంటావో, షాప్‌లో కూర్చున్న తర్వాత దాని ప్రాబ్లమ్‌ని బట్టి నువ్వు రీడ్ చేయడాన్ని బట్టి నీకు వస్తా ఉంటది. ఇది కొంతమంది ఇందాక సార్ చెప్పినట్టు కొంతమంది ఏంది అంటే వెళ్ళిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు వరకు నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. ఏదన్నా డౌట్ వచ్చిందనుకోండి 50%ని తీసుకొనెళ్ళి షాప్‌లో పనిచేసిన తర్వాత 30% యాడ్ అయితది ఆళ్ళకి. తర్వాత వాళ్ళకేమన్నా డౌట్లు ఏమన్నా ఉన్నాయనుకోండి అప్డేట్ క్లాస్‌కొస్తే దాన్నే మాస్టర్ క్లాస్ అంటారన్న. అప్డేట్ క్లాస్‌కి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ నేర్పించేటప్పుడు మేము సింగిల్ పవర్ ఐసీ, డబుల్ పవర్ ఐసీ నేర్పిస్తాం. వాళ్ళు అప్డేట్ క్లాస్‌కి వచ్చినప్పుడు త్రిపుల్ పవర్ ఐసీ, క్వాడ్ పవర్ ఐసీ, 5 పవర్ ఐసీ, 6 పవర్ ఐసీల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం అనమాట. ఎలా చెక్ చేయాలి, ట్రబుల్ షూట్ ఎలా చేయాలి అన్నది. అప్పుడు వాళ్ళు 100% సక్సెస్ అయితారు. అయితే కొంతమంది స్టూడెంట్స్ అంటే అంత వెయిట్ చేయలేకపోతున్నారు. అంటే కొన్ని కొన్ని అప్డేట్లు మాకేమైతుంది అంటే జనవరి నెలలో కుదరదు. అంటే డిసెంబర్, జనవరి మధ్యలో కుదరదు. జనవరి, ఫిబ్రవరి మధ్యలో కుదరదు. ఫిబ్రవరి, మార్చ్‌లో కుదరదు. ఇలాగ కొన్ని కొన్ని సార్లు కుదరలేనప్పుడు 5 డేస్ అప్డేట్ క్లాస్ కదా! కొంతమంది వెయిట్ చేయలేక వేరే చోటకి వెళ్తా ఉంటుంటే అది వీడియోలు పెట్టడం వేరే ఇన్‌స్టిట్యూటోడు అంటే అది చెప్పొచ్చో చెప్పకూడదో వాళ్ళని ఉద్దేశించి కాదు. మమ్మల్ని చాలా సార్లు ట్రిక్ చేశారు. మేము అంత పట్టించుకోలేదు. కాపోతే మాకు ఏసిన డైలాగ్ ఏంటంటే 50,000లో 27 రోజుల్లో ఎలా వచ్చుద్దని. నేను చెప్తా క్లియర్‌గా వినండి. 27 రోజుల్లో నేను వర్క్ నేర్పించి పంపించిన తర్వాత అప్డేట్ క్లాసులకొచ్చి డబుల్ డెక్కర్లు, స్కెమాటిక్ రీడింగ్ అన్నీ తెలిసిన తర్వాత ఏదైతే మీరు కోర్స్‌కి మళ్ళీ పెట్టారుగా మాస్టర్ కోర్సు. నేను అమౌంట్ ఏం తీసుకోకుండా మళ్ళీ రూమ్ ఫ్రీ ఇచ్చి, ఫుడ్ ఫ్రీ ఇచ్చి, నేను అది నేర్పించిన తర్వాత నా స్టూడెంట్స్ డబుల్ డెక్కర్ సీపీయూలేస్తారో వాళ్ళకి నేనేం చేశా, 500 చేసిన వాళ్ళకి లేకపోతే 100 పైన చేసిన వాళ్ళకి గూడా కొంతమందికి నేను ఐఫోన్ కోర్స్ అనేది ఎవరైతే ఈ ఐఫోన్ కోర్సు ఇంతకుముందంటే ఇంకా ఎక్కువన్న 1,20,000 ఇప్పుడంటే తగ్గించారు. ఈ కోర్స్‌ని ఫ్రీగా నేర్పించా. నా స్టూడెంట్స్ ఇరిగిపోయిన బోర్డ్ అన్నా తీసుకొచ్చి ఇవ్వు వాడు స్వాప్ చేసి ఇస్తాడు. డేటాతో పాటు ఆన్ చేసి ఇస్తాడు. ఇలాంటి ఫొటోస్, వీడియోలు కూడా బోలెడు పెట్టా నేను. ఓకేనా అన్న? అంటే ఒక 50,000 కట్టి ఇంత ఫీజు అమౌంట్లు ఏమీ లేకుండా వర్క్ చేసే స్టూడెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారు. ఇంతమంది ఫ్రెషర్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఇంతమంది సక్సెస్ అయ్యారు. ఇంతమంది డబుల్ డెక్కర్ సీపీయూలు ఇన్ని పైనే వేశారు. నాది డైలీ నాకు గ్రూప్స్‌లోని పోస్టింగ్‌లు చేస్తూనే ఉంటారు. ఆండ్రాయిడ్ సపరేట్‌గా ఇంత అమౌంటు, ఐఫోన్ సపరేట్‌గా ఇంత అమౌంటు ఇలా నేర్పించే బదులు నేను మొత్తం కంప్లీట్ ఐఫోన్‌లో లైటింగ్ సెక్షన్ ఉండదా? ఆండ్రాయిడ్‌లో లైటింగ్ సెక్షన్ ఉండదా? గ్రాఫిక్స్ సెక్షన్ ఉండదా? ఇందులో గ్రాఫిక్స్ సెక్షన్ ఉండదా? ఇందులో ఛార్జింగ్ సెక్షన్ ఉండదా? ఇందులో ఛార్జింగ్ సెక్షన్ ఉండదా? సెక్యూరిటీ సిస్టమ్ ఎక్కువ. ఐఫోన్, ఆండ్రాయిడ్‌లో సెక్యూరిటీ సిస్టమ్ ఎక్కువ.